జిల్లా కేంద్రం గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నాగుల సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. నేతన్న విగ్రహం నుండి లైబ్రరీ మీదుగా లహరి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ. లహరి ఫంక్షన్ హాల్లో నాగుల సత్యనారాయణ గౌడ్ చేత జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేపించిన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్, కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. హలో హలో తెలియజేస్తూ వేములవాడ ప్రజలే కాకుండా మొత్తం పాత కరీంనగర్ జిల్లా ప్రజల్ని, ఈరోజు రాష్ట్ర ప్రజల్ని ఉత్తేజాలకు తీసుకొచ్చిన మా అన్న ఆది శ్రీనివాస్, అలాగే డాక్టర్ గారు అందించి ఈరోజు చట్టసభలో కరీంనగర్, పాత కరీంనగర్ జిల్లా వారిని వినిపించేందుకు మానవంతం నుంచి ఎన్నికై ఈరోజు పాత కరీంనగర్ జిల్లానే కాదు మొత్తం రాష్ట్ర ప్రజలకు ఆదర్శిస్తున్నాం. అలాగే మా పెద్దలు పూజలు మేము బాగా అభినందించే సీనియర్ నాయకులు గుర్తు చేయడం, ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, వారితో పాటుగా మా అన్న మహేంద్రన్న, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో బాగా చదువుకున్న వ్యక్తి అయినా పాలసీ మేకింగ్లో కానీ, డాక్యుమెంట్ రైటింగ్లో కానీ, ట్రాన్స్లేషన్ డాక్యుమెంట్ ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర స్థానంలో గల్లీ నుండి ఢిల్లీ వరకు పార్లమెంటులో తెలంగాణ తాపకొకసారి ఆత్మహత్య వెళ్ళేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది.
ఒకటే రోజు ఇది 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారిపోతుందని చెప్పిన వాళ్ళు మరి ఎందుకు ఈ 10 నెలలనే మొత్తం మేమంతా వాళ్ళని నష్టం చేసినామా? ఏది ఏమైనా సరే రాజకీయాలు అవసరం లేదు. శాసనసభ వేదిక కూడా నేను కానీ గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ ఆది శ్రీనివాస్ గారు కానీ కామపల్లి సత్యనారాయణ గారు కానీ మేడిపల్లి సత్యం కానీ ఈ పార్లమెంటుకు సంబంధించిన నాయకులందరూ సిరిసిల్ల నేతన్నలకు సంబంధించి పూర్తిగా గుండెని పెట్టి వాళ్ళకి అండగా ఉంటామని మాట మనం చెప్తాం. తప్పకుండా మా బాధ్యత. నేను వాళ్ళ మీరు అందరికీ కోరుతాను, మీరు కూడా దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పండి. చనిపోతే సాధించేది ఏం లేదు. రండి, ప్రభుత్వాన్ని అవసరమైతే పోరాటం చేయండి, నిలబడండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలకు చెప్పండి. కానీ దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని నేను మీడియా ద్వారా కూడా కోరుతా ఉన్నా. త్వరలో ఇక్కడ సిరిసిల్ల ముఖ్యమంత్రి గారు పర్యటన తర్వాత మరొకసారి అందరూ కలిసి ఆత్మస్థైర్యం రాలి, సావడం ముందు కాదు బతుకుదామనేటువంటి విధ అన్ని పథకాలను వాళ్ళకి తీసుకొచ్చి ఆర్థికంగా దారి చూపెట్టి ఆరోగ్యంగా ఉండేటంగా చేస్తూ అనేక అవకాశాలు ఇస్తూ ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వస్తాం. దయచేసి ఎవరు కూడా చనిపోవద్దు, ఆత్మహత్య అసలే చేసుకోవద్దు. ఎవరు ఇబ్బంది ఉంటే ఎవరి దగ్గరికైనా రండి, వాళ్ళు స్పందించకపోతే తప్పకుండా ఇక్కడ అందుబాటులో అందరం నాయకులు ఉంటాం అనే మాట మరొకసారి మునిగేస్తూ వారందరికీ అండగా ఉంటాం. సిరిసిల్ల నేతన్న కార్మికులకు అండగా ఉండే బాధ్యత మాది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వం అనేటువంటి మాట చెప్తూ మరొకసారి నాలుగు సత్తాలకు హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం చెప్తూ తెలుసుకుంటున్నాను. మీ ఎన్నికల నిరుత్సాహపడే అవసరం లేదు. ఇవాళ 10 నెలల ప్రభుత్వంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి గల్లా ఎగిరేసి మాట్లాడగలిగే శక్తి మీ దగ్గర ఉంది. అలా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి రాష్ట్ర ఏర్పడిన తర్వాత 48 గంటల్లో మహిళలకు ఉచితంగా వస్తువులు ఖరీదుతో పాటుగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు ఇచ్చిన. దాంతో పాటుగా ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. 1,00,000 రూపాయల రుణం మాఫీ చేయడానికి 5 సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారో మీకు తెలుసు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. రుణమాఫీకి కూడా దయచేసి క్షేత్ర స్థాయిలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే జవాబు చెప్పడానికి మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే 1,00,000 రూపాయల మాఫీ, 1,50,000, 2 లక్షలు చేసినప్పుడు కొంత కుటుంబ గ్రూపులకు సంబంధించిన మిగిలింటే ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఈ డిసెంబర్ లోపల మొత్తం రుణమాఫీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మాట మనం ఎక్కడ కూడా లేకపోతే గట్టిగా చెప్పండి. రైతు రుణమాఫీ 2 లక్షల కుటుంబాలందరికీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం చేసి 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళది. దానికి కూడా మనం వాస్తవంగా 2 లక్షల లోపలే చేస్తామన్నాం. అయినా 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళే ఒక షెడ్యూల్ ఇస్తాం. ఆ పైన కడితే మనం ఎందుకంటే చెప్పడమే మీరు రుణగ్రస్తులు విముక్తులు కావాలని. కాబట్టి పైన కట్టిన తర్వాత ఆ 2 లక్షలు వాళ్ళ ఖాతాలో వేసే విధంగా ఆ యొక్క ప్రక్రియ కూడా త్వరలో రాబోతా ఉంది. దయచేసి ఎవరు కూడా అధైర్యపడతానే మాట సందర్భంగా మనం చెప్తాం. ఇది గత ఒక్కసారి సిరిసిల్లలో, వేములవాడలో, సిద్దిపేటలో జ్ఞాపకం చేసుకుంటే సెక్షన్ 30 సంవత్సరాల పాటు ఉంటుండే. సెక్షన్ 30 అంటే లైక్ 144 సెక్షన్ లాగా నిరంతరంగా ఉంటుండే. కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద ఎక్కడైనా నిరసన చెప్పే విధంగా వాళ్ళ యొక్క ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే విధంగా పర్మిషన్ ఇస్తా ఉన్నాం, అవకాశం ఇస్తా ఉన్నాం. కానీ నిరసన చెప్పడానికి ఇచ్చే అవకాశాన్ని తీసుకొని అధికారులను దాడి చేస్తే ఊరుకోమనేటువంటి మాట చెప్తాం. కిషన్ రెడ్డి మాట చూస్తే ఆయన కేంద్ర మంత్రికి అర్హుడాలని మాట నాకు అర్థమైతలేదు. అవును, కలెక్టర్ కొట్టడం తప్పే, కానీ అరెస్ట్ చేస్తారన్నప్పుడు ఏం చెప్తుంది కేంద్ర మంత్రి? కనీస ఆ ఆలోచన జ్ఞానం ఉండాలి కదా. కేంద్ర మంత్రిగా నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ శిక్షణ వేదిక కలెక్టర్ గారు ఇతర అధికారులను దాడి చేస్తే వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ఏం చేయాలో కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రానికి సూచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకవేళ అక్కడ కొడంగల్లో పరిశ్రమ పెట్టడం ఇష్టం లేకపోతే మీరు నిరసన చెప్పచ్చు, శాసనసభ వేదికగా మాట్లాడచ్చు.
ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయొచ్చు, ర్యాలీ చేయొచ్చు, నిరాహార చేయొచ్చు, కానీ నాటి చూసుకొని అధికారాన్ని ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు అని మనం చెప్తాను. అసహనంగా ఏది వస్తే అది నోటికి మాట్లాడితే ప్రభుత్వం చాటకాకుండా లేదు, ప్రభుత్వం అంటే ఏందో కూడా తెలుసు. అందుకే దయచేసి వేదిక ద్వారా ఇవాళ ఒకటే కాంగ్రెస్ కార్యకర్తలుగా గ్రామాల్లో ఈ రోజు ఏ విధంగా 10 సంవత్సరాలు అధికారంలో లేకుండా నిండుగా ధైర్యంగా కొట్టాలిలో ఇవాళ ఏం చేయాలి ఆకలి తప్పకుండా పర్వాలేదు సత్తదా ఈరోజు అంతే సీనియర్ జరుగుతుంది కాబట్టి ఏం మాట్లాడలేదు. సరే ఏ విధంగా సత్తా నన్ను కోపంగా చూస్తాను నేను ఏం చేయాలి. ఏదేమైనా మరొకసారి నా కుటుంబ సభ్యులైనటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా పేరు పేరున దయచేసి ఎప్పుడు ఏ పని ఉన్నా స్థానికంగా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి రాజేంద్రరావు గారు ఉన్నారు, పృథ్వీజయ్ గారు ఉన్నారు, గాంధీ గారు ఉన్నారు, ఇక్కడ నరసయ్య గారు ఉన్నారు, కప్పల ప్రకాష్ గారు ఉన్నారు, సంగీత శ్రీనివాస్ గారు ఉన్నారు, బాలగారు కూడా బాలరాజు ఇంకా చాలా మంది వేదిక ఇక్కడ ప్రజలు మార్కెట్ చైర్మన్ అయిపోయినట్టుగా మా కేంద్ర అనుకోవాల్సిన దయచేసి ఇక్కడ కార్యకర్తలు ప్రతి కష్టానికి మీరు ఒక వేదికగా కావాల్సిన అవసరం ఉంది. మీరు ఈరోజు బాధ్యత